మీరు ఈ సర్వే చేస్తున్నప్పుడండి హ్మ్. ప్రధానంగా హ్మ్. ప్రభుత్వ వ్యతిరేకం మీద అంటే హ్మ్. మనం ఇప్పుడు దాకా చూస్తానే ఉన్నాం. చాలా వరకు కూడా ఇన్ని వ్యతిరేకతలనేవి. హ్మ్. మీరు ఎక్కువగా గమనించినవి అంటే ఎక్కువ శాతం రిపీట్ అయిన అంశాలేంటండి? ఎక్కువ శాతం రిపీట్ అయినవి విద్యుత్ ఛార్జీలు, ఆ! తర్వాత ధరలు, హ్మ్. రోడ్లు, హ్మ్. అమరావతి రీజియన్‌కొచ్చేసరికి రైతులు, ఓకే. నెక్స్టు హ్మ్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా, దానికి పెద్దపీట వేసి అంటున్నారు కదా! పీటలు, ఈ వేయటాలు వేరు. పీటలు పెట్టి ఓకే. వేయటాలు వేరు. ఓకే. వాళ్ళ అన్రెస్ట్ వాళ్ళకి తెలుస్తది. ఓకే. ఓకే. ఆ! వాళ్ళ ఆ! కష్టాలు, హ్మ్. రొయ్య కౌంట్ అంటారు. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగిపోవడం అంటారు. సబ్సిడీ లేకపోవడం అంటారు. మీరు ఇన్ డెప్త్‌గా స్టడీ చేయండి. ఆ! అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చేసినప్పుడు చేసున్నారు గ్రౌండ్‌లో ఉన్నారు చేసినప్పుడు ఆ! ఆ! చాలా హ్మ్. కష్టాలు పడుతున్నారు. ఓకే. ఆ! వాళ్ళు ఇంకా అదేంటంటే మీకు జర్నలిజం, రాజకీయం ఇవన్నీ ఒకసారి అంటించుకుంటే ఎలా వదులుకోలేరో, అది కూడా అంతే. ఓకే. వాళ్ళు ఆక్వాని కాకుండా ఏం చేయరు. హ్మ్. వాళ్ళ వృత్తి కదా అది. అంతే ఆక్వా గదా! కాకుండా ఏం చేయరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాటి మీదే వ్యాపారం చేసి, హ్మ్. వాటిని పెట్టి లోన్స్ తెచ్చుకుంటారు. హ్మ్. ఓకే. ప్రతి చోట లాసే. బట్ ఆళ్ళు కంటిన్యూ చేస్తా ఉంటారు. ఓకే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి దెబ్బ కొట్టిందండి. హుహు. హ్మ్. అక్కడ ఆక్వా, హ్మ్. తర్వాత రాయలసీమ రెడ్డి కమ్యూనిటీలో చాలామంది కాంట్రాక్టర్స్ బిల్స్ లేవు. హ్మ్. మరి అయినప్పటికి గూడా వాళ్ళకి యూనిటీ మళ్ళీ యూనిటీ ఉంటుంది. ఇప్పుడు కొంత స్ప్లిట్ అయింది కదా! రాయలసీమలో కూడా మీకు స్ప్లిట్ అవ్వడం బట్టే కదా! 18 కొన్ని వరకు వీళ్ళు రీచ్ అయ్యారు. 3 ఎక్కడ, 18 ఎక్కడ. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. కాంట్రాక్ట్ చేస్తే బిల్లులు లేవు. లేవు. ఓకే. ఆ! లేవు. లిటరల్లీ ఆ పార్టీ వాళ్ళకి కూడా లేవు. ఓకే. అంటే ఆయన మాత్రం కూడా మేనేజ్ చేయలేకపోయాడు. ఎందుకంటే హ్మ్. సంక్షేమం ఓవర్‌ఫ్లో అవుతుంది. మీకు హ్మ్. మళ్ళీ అదే పద్ధతికొద్దాం. మీ కుటుంబ యజమాని మీకు రూ. 1,00,000 ఖర్చు, మీకు 20,000 కూడా జీతం లేదు. హ్మ్. ఏం చేస్తారు? ఆ! అన్నీ ఆపేసుకొని కూర్చోవాల్సిందే. అప్పులు, అప్పులు పెరుగుతా ఉంటాయి. అది సింపుల్ స్ట్రాటజీ. దానికి రాకెట్ సైన్స్ ఏం అవసరంలా. కరెక్టే. కరెక్టే. ఓకే. ఓకే. సో, వాళ్ళకి కూడా ఇవ్వలేకపోయారు. హ్మ్. ఏమేమి తీర్చాలి? ఇప్పుడు వాళ్ళకొక 20,000 ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి. ఏవో కొన్ని అంకెలుంటాయి కదా! హ్మ్. వాటికి రీచ్ అవ్వాలంటే ఇవాపాలి. ఇవి ఆపడానికి లేదు. ఓకే. అవ్వాతాతలకు పింఛన్ ఎట్లా ఆపుతావు నువ్వు? హ్మ్. హ్మ్. అవును. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 500 ఎక్స్‌ట్రా కలిపి ఇవ్వాలి తప్పితే, అవును. అది ఎక్కడ ఎవ్వరు ఆపలేరు. ఈవెన్ మీరు సీఎం అయినా అది ఆపలేరు. ఎవరు ఆపలేరులెండి. అది నిజమే. అవును. ఆ దాని సంక్షేమ పేరు మారుస్తారంతే. అంతే. అంతే. సో, ఓవరాల్‌గా ఏపీలో కూటమి ఫార్మ్ చేస్తుంది. ఫార్మ్ యాస్ చేసింది. పర్ కరెంట్ స్టాటిస్టిక్స్. హ్మ్. హ్మ్. ఈ 2, 3 డేస్ కూడా పోల్ మేనేజ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. హ్మ్. మరక్కడ అక్కడ చేంజ్ అయితేనండి మీ అంచనాలు అవుతాయి. కొన్ని నంబర్స్ చేంజ్ అవుతాయి. ఆ! అయినప్పటికి గూడా ఇప్పుడు ఎడ్జ్‌లో ఉన్నవి, ఆ! ఇటు అటు ఉన్నవి ఓకే. చేంజ్ అవుతాయి. డెఫినిట్‌గా అవుతాయి. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే యాక్యురేట్‌గా హ్మ్. మనం సైంటిఫిక్ వేలో వెళ్ళాం కాబట్టి సైంటిఫిక్‌గా ఈ ఫిగర్ అనేది రీచ్ అవుద్దనేది మనం చెప్తున్నాం. ఓకే. ఓకే. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ వైస్ చెప్తున్నాం. హ్మ్. కావాలంటే పర్సెంటేజ్ వైస్ కూడా చెప్తాం. ఓకే. ఓకే. కానీ చివరి 4, 5 రోజులు ఇంపార్టెంట్ కదా! ఆ లోకల్ పాలిటిక్స్ తెలిసినోళ్ళకి అందరికీ తెలుసు. హ్మ్. మీకు కూడా తెలుసు. అవును. హ్మ్. బహిరంగంగా మనం అనలేం గానీ అవును. ఆ పోల్ మేనేజ్‌మెంట్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ టైము టీడీపీ కార్యకర్తలు బాగా విసిగిపోయారు. వాళ్ళని పట్టించుకోలా. హ్మ్. వాళ్ళేం చేశారు? వాళ్ళు మాత్రమే ఓటేశారు. మనసు చంపుకోలేక. ఓకే. ఒక 10 మందిని తీసుకొని ఎళ్లి వేయించలేదు. హ్మ్. హ్మ్. ఈసారి కసితో ఉన్నారాళ్ళు. ఓకే. సో, ఈ తీసుకెళ్ళడం కూడా ఇంపార్టెంటే. ఇది కూడా పోల్ మేనేజ్‌మెంటే. రైట్. రైట్. ఓకే. తర్వాత హ్మ్. ఈ బూత్ క్యాప్చర్ కాకుండా, ఈ రిపీటెడ్ ఓట్స్ పడకుండా, తర్వాత ఓట్లు గల్లంతు కాకుండా ఇవన్నీ కూడాను పోల్ మేనేజ్‌మెంట్ కిందకే వస్తాయి. హ్మ్. ఏ ఈవెన్ ఏజెంట్ వ్యవస్థ కూడా ఇంపార్టెంట్. అవును. హ్మ్. ఎందుకంటే పోలింగ్ స్టేషన్‌లో ఉన్న ఏజెంట్ కూడాను నీకోసం పని చేయాల హోల్ హార్టెడ్. హ్మ్. అదర్‌వైజ్ తను కొంచెం తప్పుకున్నాడనుకోండి చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా! కరెక్టే. హ్మ్. ఆ చివరి నిమిషం రాజకీయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ముందు రోజు రాత్రి కూడా ఇంపార్టెంట్. అవును. అవును. ఆ! అది. సో, ఓకే. ఓవరాల్‌గా ఏదైనా హ్మ్. కూటమి హ్మ్. ఫార్మ్ హ్మ్. చేస్తుంది. 110 మీ అంచనా 110. ప్రకారం. అవును.